అందరికీ నమస్కారం. నేను అల్లంపల్లేశ్వరరావు మాట్లాడుతున్నాను. అయితే నేను జనసేన నాయకులు అద్దేపల్లి గణేష్ గారు ఇక్కడికి వచ్చి చిన్న ప్రెస్ మీట్ పెట్టారు, చిన్న స్టంట్ ఇచ్చారు. ఏంటంటే అది ఈ కన్నం గణేష్ గారు సరిగ్గా చేయకపోవడం వల్ల పడింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తర్వాత అదేంటిది ఇన్ని టన్నుల కెపాసిటీ ఉంటేనే పని చేస్తుంది, లేకపోతే లారీలు తిరిగే సామర్థ్యం లేకుండా ఎలాగేస్తారు అని చెప్పి అంటున్నారు అద్దేపల్లి గణేష్ గారు. అద్దేపల్లి గణేష్ గారిని నేను సూటిగా అడుగుతున్నాను, అయ్యా అద్దేపల్లి గణేష్ గారు, ఇది అయ్యన్న పాత్రుడు గారు హయాంలో వేసినటువంటి కలబట్టలు. రెండోది, కనీసం 6 సంవత్సరాలు కూడా మన్నిక లేకుండా వేసారు కాబట్టి మీరు అడగాలనుకుంటే అయ్యన్న పాత్రుడు గారిని అడగండి. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేసి అప్పుడు వేసినటువంటి కలవర్ట్ ఇది. కొత్తగా గణేష్ గారు వెయ్యలేదు. ఆ కలవర్ట్ మీద రోడ్డు వేశారు. అంటే అప్పుడు వేసినటువంటి కలవర్ట్ మీద రోడ్డు వేశారు అద్దేపల్లి గణేష్ గారు. అది మీరు మర్చిపోయినట్టున్నారు. పాత కలవర్ట్ మీద కొత్త రోడ్డు వేశారు. అంతేగాని కొత్తగా కలవర్ట్ వేసి ఆ కలవర్ట్ కూలిపోయిందనుకో మీరు బ్లేమ్ చేయడానికి అర్థం ఉంటుంది. లేదు, రోడ్డు మధ్యలో ఎక్కడన్నా కన్నం పడిందా చెప్పండి, దానికి మీరు అంటే ఒక అర్థం ఉంటుంది. అంతేగాని పాత కలవర్టు సామర్థ్యం లేనటువంటి కలవర్ట్ వేసింది ఎవరో అది మీరు ప్రశ్నించండి. అయ్యన్న పాత్రుడు గారిని వెళ్ళి అడగండి. ఆ కాంట్రాక్టర్ మీద మీరు చర్యలు తీసుకోండి. అది పోగా అది కాకుండా మీరు వచ్చి ఇది గణేష్ గారి మీద బురద జల్లాలనే ఉద్దేశంతో, రాజకీయంగా విమర్శించాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోడ్డు గత 30 సంవత్సరాల పైనుంచే పందులు తిరిగేవి, బళ్ళు వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడేవారు. ఈరోజు ఈ రోడ్డు ఎంత చక్కగా ఉంది, ఎంత అందంగా ఉంది. ఆ చెరువు పక్కన విగ్రహాలు ఎంత బాగున్నాయి. ఇవన్నీ చేసినవి మాజీ ఎమ్మెల్యే పెట్లమ్మ శంకర్ గణేష్ గారు. అది చూసి మీరు ఓరవలేక ఏదో వైట్ పేపర్ మీద చిన్న నల్లమచ్చ పెడితే ఎలాగుంటుందో ఇలాగ కన్నం ఉన్నది. ఓకే, ఒకసారి దగ్గర రాబాబు చూపించేది ఒకసారి. అని అంతా అదే పడినట్లు లేదు నాకు తెలిసి. అయితే ఇది కావాలనే మీ నాయకులు ఎవరో ఇది పడగొట్టి మీరు పొద్దున వచ్చి ప్రెస్ మీట్ పెట్టినట్లుగా ఉంది. మామూలుగా చూసుకున్నట్లయితే అది కావాలని పడినట్లయితే, దానంతరం పడినట్లయితే అనుకో వేరేగా పడుతుంది. ఇది చూడు చక్కగా రౌండ్గా దిగింది. అంటే గుణపంతో పొడిస్తే ఎలా ఉంటుంది, రౌండ్ సర్కిల్గా ఈ కన్నం పడింది అనమాట. ఈ విధంగా కూడా బురద జల్లాలనే ఉద్దేశంతో బ్లైమ్ చేయడం అనేది ఇది అద్దేపల్లి గణేష్ గారు అది కరెక్ట్ కాదు. మీరు ముందు చూసుకోండి. రాజకీయాల గురించి మాట్లాడతారు, రాజకీయాలకి ఎవరు పనికి వస్తారో ఎవరు పనికిరారో ప్రజలు నిర్ణయిస్తారు. మీ జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల డిపాజిట్లు లేకుండా పోటీ చేసి ఓడిపోయినా సరే ఆయన పనికొచ్చాడు. ఏమండి, ఆడపిల్లల పైన చెయ్యి వేస్తే నేను ఒప్పుకోనని అన్నాడు. అది మర్చిపోయి అసలు ఆడపిల్లకి అన్యాయం జరిగితే ముచ్చలమర్రలోని చిన్న పాపని చంపేసి పడేస్తే శవాన్ని తీసే ఆ దమ్ము లేదు. దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలేరు మీ నాయకులు. అలాంటి నాయకులు మీకు కావాలి, అలాంటి నాయకులు మీకు పనికొస్తారు. అంతేగాని ప్రజలకు మంచి చేద్దాం, ఇబ్బందులు పడతాం, 30 సంవత్సరాల పై చిలుకున్నటువంటి ఈ రోడ్డుని ఒక రూపు తీసుకొచ్చినటువంటి గణేష్ గారి మీద మాత్రం మీరు బురద జల్లుతారు. రెండోది, నర్సీపట్నం నడిబొట్లో అబ్బి సెంటర్ నుంచి పాల్గేట్ సెంటర్ వరకు ఆ రోడ్డు అంత వెడల్పు చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మీ కూటమి నాయకులు అందరూ ఉన్న అయ్యన్న పాత్రుడు మీరు అందరూ కూర్చొని మీరు మాట్లాడి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ముంటే ఆ మిగతా రోడ్డుని మీరు పూర్తి చేయండి. మీ పెద్ద నాయకులతో మాట్లాడండి, చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి, రోడ్డు రప్పించండి, ప్రజలను మెప్పించండి. అంతేగాని ఏంటండి ఇది, ఆయన చేసిన మంచిగా చూడట్లేదు, ఓర్వలేకపోతున్నారు. ఆ 30 సంవత్సరాల పైచీలకే ఆ అడివారంలో ఉన్న రోడ్డు కూడా అలాగే అయ్యన్న పాత్రుడు గారు వేయలేకపోతే వదిలేస్తే గణేష్ గారు వేసి పూర్తి చేశారు. దాని గురించి ఏ రోజు మాట్లాడరు అద్దేపల్లి గణేష్ గారు. కానీ ఇలాంటి చిన్న విషయాల మీద మీరు బురద జల్లాలనేది సబబు కాదు. రాజకీయాలు అనేవి ప్రజలు నిర్ణయిస్తారు. రాజకీయ నాయకులు ఎవరు కావాలో చూస్తారు. మీరు నిజంగా చిత్తశుద్ధిని మాట్లాడాలనుకుంటే అమ్మఒడి గురించి మాట్లాడండి. ఆ వచ్చిన వెంటనే ఉచిత బస్సులు ఇస్తారన్నారు, దాని గురించి మాట్లాడండి. తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచండి పెంచారు, దాని గురించి మాట్లాడండి. ఎస్సీ వాళ్ళకి 200 యూనిట్లు లోపు వస్తే బిల్లు కట్టకూడదన్నారు, దాని గురించి మాట్లాడండి. కానీ అద్దేపల్లి గణేష్ గారు ఇవన్నీ వదిలేసి ఈ చిన్నదాని గురించి మాట్లాడండి తప్పు. ఒకవేళ మాట్లాడాలనుకుంటే వెళ్ళి అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే ఆయన హయాంలో వేసినటువంటి కలవట్ కాబట్టి ఆయన్ని ప్రశ్నించండి. అప్పుడు ఏ కాంట్రాక్టర్ అయితే ఈ కలవట్ చేశారో ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోండి. అది చిత్తశుద్ధి ఉండడం. ఓకేనండి. అద్దేపల్లి గణేష్ గారు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడండి. ఓకేనా? ఉంటామండి. నమస్తే.